హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్రతి మంగళవారం మాకు ఇలా సంత జరుగుతుంది. మన యూట్యూబ్ కోసం నాకు అలవాటు లేని పనులన్నీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం పబ్లిక్లో వీడియో తీస్తున్నానండి. ఎవరు చూస్తున్నారో ఏమోనని చుట్టూ చూసుకుంటూ ఓ పక్క భయంగా బెరుగ్గా వీడియో తీస్తున్నానండి. మీకోసం ఎలా కష్టపడుతున్నానో చూడండి. మీరు నా కోసం లైక్లు ఇచ్చేయండి. ఈ మార్కెట్లో మంగళవారం ఈ ఎండి చేపలు ఎండు రొయ్యలు ఇవన్నీ పెడతారండి. కానీ ఇవి మా ఇంట్లో ఎవరం తినమో, నాకు వండడం కూడా రాదండి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ప్రతి వారం ఆమె కోసమే కొనుక్కెళ్తా, మా అమ్మాయి కోసమే. ఈ వర్షాకాలం వచ్చాక ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉండట్లేదండి. రేట్లు చూస్తే మండిపోతున్నాయి, కానీ ఫ్రూట్స్ కొనేటట్టు మాత్రం లేవండి. ఈ అరటిపళ్ళు బండి ఆయన ప్రతి వారం అరటిపళ్ళు ఇతని దగ్గరే కొంటానండి. మేము అక్కడ ఉండంగానే వచ్చిన అందరికీ 1-2 పళ్ళు ఎక్స్ట్రా వేస్తూనే ఉంటాడండి. పాప మీ అబ్బాయికి ఏం మిగులుతాయో నాకైతే అర్థం కాదండి. మనకిస్తాడు, మన పక్కన ఉన్న పిల్లలకి ఇస్తాడు, అందరినీ తీసుకోండి అని ఇస్తాడండి. పాపం చాలా మంచోడు. మా మంగళవారం సంతలో ఇవన్నీ కొనుక్కొచ్చానండి. ఉల్లిపాయలు 2 కిలోలు 100 రూపాయలండి. మీ దగ్గర ఎంతో కామెంట్ చేయండి. అరటిపళ్ళు 80 రూపీస్ డజన్. ఈ స్వీటు మొక్కజొన్న కండ్లు అండి 50 రూపీస్కి 100 రూపీస్కి 5 అండి. ములక్కాయలు తీసుకొచ్చానండి 50కి 4 ములక్కాయలు. ఈ ముక్కలు చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని. నిమ్మకాయలు ఇవి బుట్ట అండి 50 రూపీస్ ఒక బుట్ట. దేవుడికి పూలు, బెండకాయలు 1/2 కేజీ 40 రూపీస్ అండి బెండకాయ. ఈ గుమ్మడికాయ చూసారా, చూడడానికి ఇంత చిన్న ముక్క, ఇది 70 రూపీస్ అండి. మిర్చి 1/2 కిలో 30. ఇది అల్లం అండి 1/2 కిలో 120 రూపాయలు. ఇవ్వండి బొప్పాకాయ 90 రూపీస్ 2 కేజీస్ ఉంది. పుచ్చకాయలు బాగోట్లేదు వద్దురా బాబు అన్న 5 రూపీస్ చేంజ్ లేదని నాకు ఈ పుచ్చకాయ అంటగట్టేసాడండి మార్కెట్లో. ఇది ఎలా ఉందో చూడాలి. ఇంతేనండి ఈరోజు మార్కెట్లో తెచ్చినవి. ఈ కారం మాత్రం ఒక బామ్మగారు అమ్ముతారండి. ఆ బామ్మగారి దగ్గర నాకు కారం ఉంది ఆల్రెడీ, అయినా ఆ బామ్మగారి దగ్గర కొనాలని కొనుక్కొచ్చానండి. ఇప్పుడు కేజీ 300 అండి. ఇది కూర కారం. ఇంతేనండి ఈరోజు మా మినీ మార్కెట్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.